నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి, ఐవీఎఫ్ ఐయుఏ అంటే ఏంటి, పీసీఓడి అంటే ఏంటి, సయాటికా అంటే ఏంటి, సయాటికాకు సర్జరీ ఒకటి పరిష్కారమా, ఆటిజం అంటే ఏంటి, ఆటిజం ఎలా గుర్తుపట్టాలి, ఇలాంటి సమస్యలపై వివరించేందుకు 30 ఏళ్ల విశిష్ట అనుభవం కలిగిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాసి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, యాక్చువల్గా ఇన్ఫర్టిలిటీ వచ్చింది అనేది ఎలా గుర్తించాలి? జనరల్గా మనకి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఈ మధ్య చాలా కామన్గా కనిపిస్తుంది. మెజారిటీ కపుల్స్ ఫేస్ చేస్తున్నారు దీన్ని. ఎందుకంటే ప్రజెంట్ మన లైఫ్ స్టైల్ కావచ్చు, ఏజ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా దానికి ట్రిగ్గర్ చేస్తున్నాయి. అంటే ఇంతకుముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మెజారిటీ కపుల్స్ ఈ ప్రాబ్లంతో వస్తున్నారు మన దగ్గరికి. ఎందుకంటే ఎందుకు అంటే స్పెసిఫిక్ రీజన్ అంటే చెప్పలేం, కానీ బట్ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది మీకు ఎలా గుర్తుపట్టాలి ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే పెళ్ళైన 2 నెలల కంటే 3 నెలల కంటే డాక్టర్ దగ్గరికి వచ్చేసి మాకు పిల్లలు పుట్టలేదని అడుగుతుంటారు మనం చాలామంది. బట్ ఇక్కడ అలా కాదు. ఎప్పుడైనా సరే 1 year పాటు అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేసి కూడా పిల్లలు పుట్టలేదు అంటే అప్పుడు మనం దాన్ని ఇన్ఫర్టిలిటీగా మనం గుర్తించాలి. అంటే 1 year పాటు మేము ట్రై చేసాం సార్, అయినా మాకు పిల్లలు పుట్టలేదు అంటే మాత్రం అప్పుడు అది ఇన్ఫర్టిలిటీ కావచ్చేమో అని మనం అప్పుడు సస్పెక్ట్ చేయాలి. ఆ టైంలో మనం సస్పెక్ట్ తీసుకోవాలి. అదే మీకు 30 years దాటిపోయి 35 years వచ్చిందనుకోండి, వాళ్ళకి మాత్రం 1 year చూసుకోకూడదు, 6 months చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఏజ్ ప్రోగ్రెస్ అయింది కాబట్టి. 6 months ట్రై చేసినా పిల్లలు పుట్టలేదు మాకు అనుకుంటే మాత్రం వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ని కలవాలి. అప్పుడు అది ఇన్ఫర్టిలిటీ సమస్య కావడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్య రావడానికి కూడా మేజర్గా మనకి ఏంటంటే చాలామందికి దానిపైన అవేర్నెస్ లేకపోవడం జరిగింది. అందువల్ల మీకు ఇన్ఫర్టిలిటీ సమస్య ఎప్పుడు పోవాలి, డాక్టర్ని ఎప్పుడు కలవాలి అనేది కూడా మీకు ప్రతి పేషెంట్ తెలుసుకోవాలి. ఎందుకంటే లేకపోతే మీకు ఏమవుతుందంటే డేస్ పాస్ అయ్యే కొద్దీ ఆ సమస్య మరింత కాంప్లికేట్ అయిపోతుంటుంది. ఆ కాంప్లికేట్ అయ్యి ప్రోగ్రెస్ అయిన తర్వాత అది ఫిజికల్గానే కాదు మెంటల్గా బాగా డిస్టర్బెన్స్ ఇచ్చేస్తుంది. చాలామంది కపుల్స్ ఏంటంటే చివరికి రోజు వాళ్ళు మెంటల్గా సఫర్ అవుతూనే ఉంటారు తప్ప చెప్పుకోలేక బాధపడుతుంటారు. అందువల్ల ఏ కపుల్ అయినా సరే పెళ్లి జరిగిన తర్వాత 1 year పాటు మేము ట్రై చేసాం సార్, మాకు పిల్లలు పుట్టలేదు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు డాక్టర్ని కలవాలి. అంతేగాని దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి ఆస్కారం లేదు అక్కడ. అది చాలా ఇంపార్టెంట్. ఎస్, ఇన్ఫర్టిలిటీని ఎలా గుర్తించాలో చెప్పారు. అసలు కారణాలు ఏంటి సార్? అంటే మీకు ఇక్కడికి వచ్చేసరికి మీకు చాలామందికి కారణాలు కూడా చాలా స్పెసిఫిక్గా ఒక్కొక్క ఫ్యాక్టర్ బట్టి పోతూ ఉంటాయి మనకి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏమంటే ఏ కపుల్కైనా ఇన్ఫర్టిలిటీ ఈజ్ నాట్ ఏ కర్స్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫేట్. అది అందరిలో కామన్గా వచ్చేదే. అంతేగాని ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చిందంటే వాళ్ళు ఏదో పెద్ద శాపం అనుకోవాల్సిన అవసరం లేదనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఏ కపుల్ అయినా సరే మనం ఇక్కడ డాటా ప్రకారం చూసుకుంటే కనుక, ఫ్యాక్టర్స్ చూసుకుంటే కనుక 40% కామనెస్ట్ ఫ్యాక్టర్స్ లేడీస్లో ఉంటుంది, 40% ఫ్యాక్టర్స్ మేల్స్లో కూడా ఉంటుంది. ఇద్దరికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు ఆడవాళ్ళదే ప్రాబ్లం అనుకొని చెప్పి ఆడవాళ్ళనే బ్లేమ్ చేస్తుంటారు తప్ప, ఇప్పుడు మందరికి వచ్చే పేషెంట్స్ కూడా చాలామంది ఏంటంటే మాకు పెళ్ళి 5 years అయిందండి, మా మిస్సెస్కి పిల్లలు పుట్టలేదు అంటారు తప్ప మాకు పిల్లలు పుట్టలేదని వర్డ్ వాడడం తక్కువగా ఉంటుంది. అంటే ఈవెన్ చదువుకున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కన్నా. సో 40% ఫ్యాక్టర్స్ మేల్ ఫ్యాక్టర్స్ తీసుకున్నా, ఫీమేల్ ఫ్యాక్టర్స్ 40 తీసుకున్నా, మిగతా మీకు 20% మిక్స్డ్గా ఉంటుంది. మీకు అన్ఎక్స్ప్లెయిన్డ్ అనమాట ఇన్ఫర్టిలిటీ అనమాట. అంటే బోత్ ఫ్యాక్టర్స్ ఆర్ ప్లేస్ వెరీ వైటల్ రోల్ ఇన్ దిస్ ఇష్యూస్ అనమాట ఇక్కడ. సో క్రిటికల్గా మనం జనరల్గా చెప్పాలంటే ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ ప్రియారిటీ తీసుకోవచ్చు మనం. ఎందుకంటే ఫీమేల్ ఫ్యాక్టర్స్లో కామనెస్ట్ ఫ్యాక్టర్స్ మనకు పీసీఓడి ఉంటుంది. సెకండరీ ఫ్యాక్టర్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. థర్డ్ ఓవ్యులేషన్ సరిగ్గా జరగదు, అంటే ఎగ్ రిలీజ్ కాదు. మెన్స్ట్రువల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మెన్సెస్ సరిగ్గా రాకపోవడం జరుగుతుంటుంది, ట్యూబల్ బ్లాకేజ్ అవుతుంటుంది, ఎనీ ఇన్ఫెక్షన్స్ రావడం ఆస్కారం ఉంటుంది. మీకు ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ కూడా చూసుకోవాలి. మీకు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా కూడా చూడాలి. ఇవన్నీ కామనెస్ట్ ఫ్యాక్టర్స్ అనమాట. అందులో మీకు ఏమంటే టాప్ ప్రియారిటీ తీసుకోవాలి ఇవన్నీ కూడా. ఈ టాప్ ప్రియారిటీ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసుకుంటే కనుక ఆ ట్రీట్మెంట్ ఎవాల్యుయేషన్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మేల్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి చాలామందిలో కామనెస్ట్ ఫ్యాక్టర్ స్పెమ్ కౌంటే వస్తుంది. మీకు సెమన్ కౌంట్ ఉండి కూడా సరైన కౌంట్ లేకపోవడం, సరైన మార్ఫాజీ లేకపోవడం, సరైన మొటిలిటీ లేకపోవడం, ఇమ్మోటైల్ స్పెమ్స్ ఉండడం, ఇవన్నీ కామనెస్ట్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇంకా ప్రీవియస్ హిస్టరీలో ఏమన్నా మమ్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వచ్చాయో కూడా మనం పేషెంట్ని కూడా ఒక ఇంట్రాగేట్ చేస్తే అర్థమైపోతుంది మీకు ఎవాల్యుయేషన్ చేసుకుంటే. అలా కాకుండా ఎస్టీడీ హిస్టరీ ఏమైనా ఉందా పేషెంట్లో, అది కూడా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే ఎస్టీడీ హిస్టరీని మనం చాలా స్కిప్ చేస్తాం. సెక్సువలీ ట్రాన్స్మిటెడ్ డిజార్డర్స్ ఎప్పుడూ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి, ఈవెన్ ఇన్ఫెర్టిలిటీ కేసెస్లో కూడా. అందులో మేల్ ఫ్యాక్టర్స్కి వచ్చినప్పుడు ఈ ఒక్క యాంగిల్లో కూడా మనం తప్పనిసరిగా చూడాలి.
ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే తప్పనిసరిగా మన కన్క్లూజన్కి వచ్చేయచ్చు. అంటే ఏ ఫ్యాక్టర్ వల్ల పేషెంట్కు ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేస్తున్నాడు, దాన్ని మళ్ళీ ఎలా హ్యాండిల్ చేయగలుగుతాం అనేది మాత్రం అర్థమైపోతుంది ట్రీట్మెంట్ పార్ట్లో కూడా. అందువల్ల మీకు ఎప్పుడు కూడా ఈ టాప్ మోస్ట్ ఫ్యాక్టర్స్ కనుక కన్సిడర్ చేస్తే కనుక ట్రీట్మెంట్ ఈజీ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం చూసే కేసుల్లో కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ కేసెస్లో టాప్ ప్రియారిటీ ఉన్న లేడీస్ కేసులో నేను చూసిన కేసుల్లో కూడా ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా ఓవ్యులేషన్ కేసెస్ ఎక్కువ చూస్తాను. అంటే ఎగ్ రిలీజ్ కావడం లేదు డాక్టర్ గారిని, పీసీఓడి ఉందని డాక్టర్ గారు రావడం కానీ, ఎగ్ రిలీజ్ అయినా మెన్సెస్ సరిగా లేకపోవడం ఒకటి, ఈ 3 ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్లే చేస్తాయి నా ట్రీట్మెంట్ పార్ట్లో కూడా. మేల్కి వచ్చేసరికి చాలామంది స్పెమ్ కౌంట్కే వచ్చారు నా దగ్గర. స్పెమ్ కౌంట్ తక్కువగా ఉందని, మొటిలిటీ సరిగా లేదు, మార్ఫాలజీ సరిగా లేదు, అన్నీ ఉన్నా కూడా పిల్లలు పుట్టట్లేదు అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ టాప్ 3 ఫ్యాక్టర్స్ నేను ఎక్కువగా చూశాను నా కేసులలో. కాబట్టి వీటిపైన మనం ఫోకస్ చేస్తే కన్నా ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది ఇప్పుడు కూడా. ఓకే సార్, ఇప్పుడు బేసికల్గా ఎమోషన్ అలాగే స్ట్రెస్ ఈ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫర్టిలిటీకి రీజన్ అవుతాయా సార్? అంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది మెడిసిన్స్, ట్రీట్మెంట్స్, ప్రొసీజర్సే కాదు, బట్ ఎమోషన్స్ కూడా చాలా క్రూషియల్ ప్లే చేస్తాయి, వైటల్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎప్పుడూ కూడా ప్లే చేస్తుంటాయి. ఇప్పుడు మీకు ఏమవుతుంది, కార్టిజాల్ హార్మోన్ కానీ అది పెరిగింది అనుకోండి ఎమోషనల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఆటోమేటిక్గా రీప్రొడక్షన్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది. ఈ ఒక్క పాయింట్ మీకు చాలామంది పేషెంట్స్కి తెలియదు అనమాట. ఎప్పుడు వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళినా, ఐయూఏకి వెళ్ళినా, లేకపోతే ఆ టెస్ట్ చేసుకున్నాము, పెల్విస్ స్కాన్ చేసుకున్నాను, అవి చేసే కానీ పిల్లలు పుట్టలేదంటే కానీ లైఫ్ స్టైల్లో మీకున్న స్ట్రెస్ని గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఇది స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల మీకు ఆ రీప్రొడక్షన్ సైకిలే డిస్టర్బ్ అయిపోతుంటుంది. అందువల్ల మీకు ట్రీట్మెంట్ మెడిసిన్సే కాదు, ఎమోషనల్ హీలింగ్ కూడా చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎమోషనల్ హీలింగ్ చేసినప్పుడు ట్రీట్మెంట్లో సక్సెస్ రేట్ చాలా ఉంటుంది. ఇప్పుడు నేను చూసిన కేసులు చాలామందిలో కూడా అన్నీ బాగానే ఉన్నాయి కానీ మాకు పిల్లలు పుట్టలేదు, వచ్చిన వాళ్ళ పిల్లలు పుట్టలేదు అనుకున్న వాళ్ళు చాలామంది ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా బాగా పనిచేసింది. ఎమోషనల్ హీలింగ్ చేసిన తర్వాత వాళ్ళు సక్సెస్ అయిపోయారు, కన్సీవ్ అయిపోయారు. ఓకే. అంటే మీకు ఇక్కడ ఏంటంటే దట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కన్సీవింగ్ రేట్ అనమాట. కాబట్టి మీకు ఎప్పుడూ కూడా మీకు ఎప్పుడూ టెస్ట్లే కాదు, మనిషి ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే హోమియోపతి హోలిస్టిక్ మెడిసిన్ ఎందుకంటామంటే హోమియోపతిక్ అప్రోచ్ అలా ఉంటుంది. అంటే మైండ్ సెట్ ఏంటి పేషెంట్ది, అతను కాన్స్టిట్యూషన్గా ఎందుకు సఫర్ అవుతుంది, ఇండివిజువల్ ట్రీట్మెంట్ అనమాట. అంటే హోలిస్టిక్ అప్రోచ్లో ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మీకు ఆ ఫ్యాక్టర్స్ చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే నేను చెప్పిన మిగతా ఫ్యాక్టర్స్ చెప్పాను కదా, ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించిన తర్వాత పేషెంట్లో ఓ రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది, హ్యాపీనెస్ పెరిగిపోతుంది, ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు ఓవ్యులేషన్ సరిగా జరుగుతుంది, ఎగ్ రిలీజ్ బాగా అవుతుంటుంది. ఎప్పుడు కూడా మీకు మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఫ్యాక్టర్స్ కూడా ప్లే చేస్తాయి. అంటే ఒక బ్యాలెన్స్డ్ హార్మోనియస్గా ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం కదా, హార్మోనియస్గా ప్లే చేస్తాయి అనమాట. ఇలాంటి ప్లే చేసేటప్పుడు డాక్టర్ రోల్ చాలా ఉంటుంది అక్కడ. డాక్టర్స్ చాలా పర్ఫెక్ట్ రోల్ ప్లే చేయాలి అక్కడ. అంతేగాని కమర్షియల్గా వెళ్ళిపోయి ఏదో ఇన్ఫర్టిలిటీకి మన దగ్గరికి వచ్చాడు కాదని ఆ టెస్ట్లు, ఈ టెస్ట్లు, ఆ ప్రొసీజర్, ఈ ప్రొసీజర్ చెప్పే ముందు కౌన్సిలింగ్లోకి వెళ్ళాలి పేషెంట్కి. ఏ డాక్టర్ అయినా కౌన్సిలింగ్ వెళ్ళి తనలోని ఫ్యాక్టర్స్ని ఎవాల్యుయేట్ చేయాలి, ఎలిసిట్ చేయాలి. ఏంటి ప్రాబ్లం, ఎక్కడ జరుగుతుంది, అంటే తనకి బేసిక్గా ఆర్గానిక్గా ప్రాబ్లం వచ్చిందా, లేదంటే ఎమోషనల్గా ప్రాబ్లం వచ్చిందా, స్ట్రెస్ఫుల్గా ప్రాబ్లం వచ్చిందా. స్ట్రెస్ ఉన్నంతకాలం ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఆస్కారం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎమోషన్స్ తక్కువ డిస్టర్బెన్స్ అయినప్పుడు వాళ్ళలో ఫిజికల్ టచ్లో కావచ్చు, ఫిజికల్ చేంజెస్ కావచ్చు, ఫిజికల్ లైఫ్ కావచ్చు, ఏదైనా కూడా మీకు స్లో అయిపోతుంటుంది అన్నిట్లో కూడా. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బ్యాలెన్స్డ్గా లేకపోతే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా దీనిపైన ఫోకస్ చేస్తే ట్రీట్మెంట్ పార్ట్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే సార్, మీరు ఇప్పుడు 20 years నుంచి మీ రీసెర్చ్లో మీరు చూసిన ఎన్నో కేసెస్లో మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? నేను చూసిన అబ్జర్వేషన్ చేసే కేసులో చాలా మటుకు నా కేసెస్ అన్నీ కూడా ఐవీఎఫ్, ఐయూఈ వచ్చిన వాళ్ళు ఎక్కువ మందిని చూశాను. అంటే జనరల్గా డైరెక్ట్గా మన దగ్గరికి రావడం చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ చూసుకునే వస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ ట్రైల్ ఏం వేద్దాం అంటే ఫస్ట్ హోమియోపతి డాక్టర్కి వెళ్ళిపోదామనే ఆలోచన తక్కువ ఉంటుంది చాలామందికి. ఫస్ట్ ఐవీఎఫ్ అయిపోయింది, ఐయూఏ అయిపోయింది, ఐవీఎఫ్కి వెళ్ళారు, అక్కడ సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయ్యారు. అప్పుడు మీకు ఒక హోమియో డాక్టర్ వాళ్ళు అప్పుడు సెర్చ్ చేస్తుంటారు, ఏంటి మా ఫేట్ ఇలా ఉంది అనేది. అని మీరు అన్నాను కదా, ఇన్ఫెర్టిలిటీ ఈజ్ నాట్ ఏ ఫేట్ అని. అప్పుడు ఫేట్ కోసం నిజంగా కర్మ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అప్పుడు వెతుకుతారు అక్కడ ఏంటి అనేది. ఇక్కడ ఏంటి అంటే నేను చూసిన కేసులు చాలా మటుకు కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళు వచ్చారు, డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడ ఐవీఎఫ్ 3 సార్లు చేసుకున్న పేషెంట్స్ కూడా ఉన్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. ఈవెన్ ఫారిన్లో ఉన్న పేషెంట్స్ చాలామంది నా పేషెంట్స్ 3 to 4 times చేసుకున్నాం సార్, మాకు సక్సెస్ కాలేదన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐయూఏ అయితే 8 సార్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మన హోమియోపతిని హ్యాండిల్ చేస్తాం. మనం ఇక్కడెక్కడ ఐవీఎఫ్ కానీ ఐయూఏ ప్రొసెస్లోకి వెళ్ళలేదు, మనకు ఆ టెక్నిక్స్ మనకు సంబంధం లేదు కాబట్టి. బట్ ఇక్కడ వాళ్ళని మనం హ్యాండిల్ చేసినప్పుడు హోమియోపతి ద్వారా అప్రోచ్ ద్వారా కన్సీవ్ అయిపోయారు 1 year లోపల.
మ్యాక్స్ చాలామంది పేషెంట్స్ 6 to 8 months అని కన్సీవ్ అయ్యారు నేను చూసిన కేసుల్లో. అందరూ కూడా ఎవరు కూడా మీకు 1 year కూడా టైం తీసుకోలేదు, 6 to 8 months అని కన్సీవ్ అయిపోయారు మెజారిటీ ఆఫ్ కేసెస్ నేను చెప్తుంటే. అంటే ఇక్కడ ఏం జరిగింది మరి, ఐయుఏ ఫెయిల్ అయింది, ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, ట్రీట్మెంట్ పార్ట్ ఫెయిల్ అయింది, మెడికేషన్ ఫెయిల్ అయింది, హార్మోన్ ఇంజెక్షన్స్ ఫెయిల్ అయ్యాయి. బట్ హోమియోపతి ఎందుకు సక్సెస్ అయింది? అక్కడ నేనేం మ్యాజిక్ చేయలేదు, మిరాకిల్ చేయలేదు, అద్భుతము చేయలేదు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే మనది నేచర్స్ లా ఆఫ్ క్యూర్ అనమాట. నేచర్ పైన డిపెండ్ అయిన ప్రిన్సిపల్స్ని తీసుకున్నాం కాబట్టి ఆ ప్రిన్సిపల్స్ని బేస్ చేయడం వల్ల ఆ అప్రోచ్ ఈజీ అయిందనమాట. అంటే పేషెంట్ ఇమ్యూనిటీ లెవెల్స్ కావచ్చు, కన్సీవింగ్ రేట్ కావచ్చు, ఆ సక్సెస్ అంటే ఆ ఓవ్యులేషన్ స్టేజ్ను మనం యాక్టివేట్ చేస్తున్నాం న్యాచురల్గా. ఇక్కడ మనం పెద్ద హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వట్లేదు, పోనీ హోమియోపతిలో మీకు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చాము అలాంటివి ఏమి ఉండవు అనమాట. కాన్స్టిట్యూషనల్గా ఇండివిజువల్గా ట్రీట్మెంట్ ఇవ్వడమే తప్ప అంతకంటే చేసేది ఏం లేదు. ఇక్కడ ఏదో పెద్ద తెచ్చి పెట్టేటివి ఏమి ఉండవు కాబట్టి. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నేను చూసినవన్నీ కూడా కాంప్లికేటెడ్ కేసెస్. ఏదో డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేసేసి సార్ నాకు పిల్లలు పుట్టలేదు, మీ దగ్గరికి ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను అన్న పేషెంట్స్ చాలా రేర్. ఒకరు ఇద్దరు కూడా చూసినా నాకు తెలిసి. ఎవరు మరీ నోన్ ఫ్యామిలీస్ అయిన వాళ్ళు ఏమైనా ఉంటే కన్నా ఒకసారి వారణాసి కలిస్తే బాగుంటుంది కదా అన్నవాళ్లే తప్ప మిగతా 98%, 99% కూడా అన్నీ ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అంత ఫెయిల్ అయినా కూడా హోమియోపతిలో పవర్ ఆఫ్ హోమియోపతి అనుకోవాలి, పవర్ ఆఫ్ డాక్టర్ అనుకోవాలి. కానీ బట్ హోలిస్టిక్గా చెప్పాలంటే దట్ పవర్ ఆఫ్ హోమియోపతి. సో సరైన డాక్టర్ని మీరు ఎంచుకుంటే కనుక తప్పనిసరిగా రిజల్ట్ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఇంతకుముందు పీసీఓడి అన్నారు కదా, పీసీఓడి అంటే ఏంటి? అది కూడా పిల్లలు పుట్టకపోవడానికి ఎఫెక్ట్ ఉంటుంది? జనరల్గా మనకి ఏంటంటే పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్స్ అనమాట. మీకు ఈ పీసీఓడి ఇష్యూ ఎక్కువగా మనకు మెన్సెస్ అటైన్ అయిన తర్వాత చాలామంది పిల్లల్లో వస్తుంటుంది. ఈ మధ్య రెగ్యులర్ ఇష్యూ అది అనమాట. ఎందుకంటే 16 years 8 years వాళ్ళకే పీసీఓడి డెవలప్ అయిపోతుంటుంది. అంటే పీసీఓడి ఇష్యూ అనేది మనం ఒక ఇన్ఫర్టిలిటీ సమస్యగా చూడకుండా జనరలైజ్డ్ సమస్య కూడా చూడాలి. అది ఎందుకంటే అది మీకు పీసీఓడి ఇష్యూ అనేది మీకు ఫిజికల్గా డిస్టర్బెన్స్ ఉంటుంది, మెంటల్గా డిస్టర్బెన్స్ ఉంటుంది. చాలామంది పిల్లలు మనకి ఏంటంటే పీసీఓడి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, ఓవర్ వెయిట్ అయిపోతుంటారు, అనుకోకుండా అబ్నార్మల్ వెయిట్ గెయిన్ అవుతుంటారు. అంటే వాళ్ళు తినకపోయినా వెయిట్ గెయిన్ అయిపోతుంటారు. అన్వాంటెడ్ హెయిర్ డెవలప్ అవుతుంటుంది, ఫేషియల్ హెయిర్. అంటే ఫేస్ పైన మనకు ముస్టేస్, లిప్స్, అప్పర్ లిప్ పైన కూడా హెయిర్ వస్తూ ఉంటుంది. తర్వాత మేజర్గా మెన్సెస్ డిస్టర్బెన్స్ అవుతుంటుంది, వాళ్ళకి డిలేడ్ మెన్సెస్ అవుతుంటుంది. కొందరికి 1 month డిలే అవుతుంది, 2 months డిలే అవుతుంది. కొంతమంది పేషెంట్స్కి అయితే నేను చూసిన వాళ్ళకు 8-9 months 1 year డిలే అయిన వాళ్ళు కూడా ఉన్నారు. పీసీఓడి సమస్యతోనే మీకు ఈ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ కావచ్చు, వెయిట్ గెయిన్ కావచ్చు, ఫిజికల్ చేంజెస్ డెవలప్మెంట్లో చేంజెస్ అంటే ఒబీస్ కావచ్చు, అన్వాంటెడ్ హెయిర్ కావచ్చు, పింపుల్స్ డెవలప్ అవుతుంటాయి, బాగా ఫేస్ అంతా పింపుల్స్ వస్తుంటాయి, డాండ్రఫ్ వస్తుంటుంది, హెయిర్ ఫాలింగ్ వస్తుంటుంది, ఫర్గెట్ఫుల్నెస్ వస్తుంది, మెమరీ డిస్టర్బెన్స్ అవుతుంది, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఇరిటబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా మిక్స్డ్ సిమ్టమ్స్ అన్నమాట పీసీఓడిలో. ఈ ఒక్క సిమ్టమ్స్ మన 16 ఏళ్ళ పిల్లలు డెవలప్ అయినప్పుడు ఆ పిల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, కాంప్లెక్సిటీ డెవలప్ అవుతుంది ఆ పిల్లకి. ఎందుకంటే ఏంటి నేను 16 సంవత్సరాలు ఇంత లావ్ అయిపోయాను ఏంటి, నా మొహం అంతా మచ్చలు వచ్చాయేంటి, నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను అనే ఫీలింగ్ చాలా వస్తుంది. కానీ ఇక పేషెంట్స్కి ఏమంటే సరైన అవేర్నెస్ ఉండకపోవడం వల్ల ఇవన్నీ ఏజ్ ఫ్యాక్టర్లే, మెన్సెస్ మెచ్యూర్ అయింది కాబట్టి ఇవన్నీ వస్తుంటాయిలే, పట్టించుకోని అవసరం లేదని వాళ్ళు పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఇక్కడ పాపకి ఏమవుతుంటే ఏ డేస్ పాస్ అయ్యే కొద్దీ బాడీలో చాలా ఫిజికల్ చేంజెస్ అని కనిపిస్తూ ఉంటాయి. కాస్మెటాలజీ ప్రకారం చూసుకుంటే కాస్మెటిక్గా వాళ్ళు ఏంటంటే ఒక కాంప్లెక్స్కి వెళ్ళిపోతాయి, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. అంటే నా బాడీ ఏంటి ఇలా అయిపోయాను, నేను ఇంత అందంగా ఉన్న అమ్మాయిని ఎందుకు ఇలా అయిపోయాను అనే ఫీలింగ్ చాలామంది పీసీఓడి పిల్లల్లో కనిపిస్తుంటుంది. అందువల్ల పేరెంట్స్ ఎప్పుడు కూడా అంటే మెచ్యూర్ అయిన తర్వాత సైకిల్ ఇర్రెగ్యులర్గా ఉంది, వెయిట్ గెయిన్ అవుతూ ఉంది, ఫేషియల్ హెయిర్ డెవలప్ అవుతూ ఉంది, పింపుల్స్ కనిపిస్తున్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఒక స్కాన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక స్కాన్ తీసుకుంటే మీరు పీసీఓడి ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు, దాని ట్రీట్మెంట్ కూడా చెప్పేయచ్చు. ఓకే, ఒక కాలర్ శాంతమ్మ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. ఒక రైట్ సైడ్ కాలు నా నడుము దగ్గర నుంచి కింది వరకు బాగా ఇట్లా తీసుకోవచ్చు సార్. కొద్దిగా ఒక 1/2 hour నిలబడిన, స్టాండింగ్ అయినా, బైక్ మీద జర్నీ చేసిన, ఓకే, వ్యవసాయం పనులకు వెళ్ళిపోయిన చైన్ దగ్గర ఒక 10 నిమిషాలు వెయిటింగ్ చేసినా కొంచెం బాగా ఉంటుంది సార్. ఓకే, మకాల నుంచి కిందికి ఎక్కువ నొప్పి చేస్తుంది. 2 ఏళ్ళు సైడ్ లేళ్ళు, సిటికెన్ పక్కలు 2 బాగా గుంజుతున్నాయి. ఓకే, జనరల్గా మీరు చెప్పే కంప్లైంట్స్ అది సయాటికా కావచ్చు, లేదా డిస్క్లో వచ్చే చేంజెస్ కూడా కావచ్చు. అవి ఒకసారి మీరు ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ తీసుకున్నారా? ఒకసారి తీపిచ్చాను సార్, అది కర్నూలులో తీపిచ్చాను.
సార్ ఏం పెద్ద ప్రాబ్లం లేదని అప్పుడు చాలా మందులు ఇచ్చాడు, కొంచెం అప్పుడు తగ్గింది. ఈ మధ్యలో ఎక్కువ అయింది, కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది, మందుకి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. జనరల్గా మీరు అదిసారి చూసుకోవాలి, ఎందుకంటే జనరల్గా ఈ సయాటిక సమస్యల్లో కానీ డిస్క్ ప్రాబ్లమ్స్లో కూడా మీకు పెయిన్ కింది నుంచి కింది వరకు లాగుతూ ఉంటుంది, తిమ్మిరి ఉంటుంది, నడవడానికి స్టిఫ్నెస్ ఉంటుంది, ఇంబ్యాలెన్స్ లాగా నడుస్తుంటారు ఇబ్బందిగా. ఈ సిమ్టమ్స్ మీకు ఉన్నాయంటే ఒకసారి ఎంఆర్ఐ తీసుకోండి, ఆ రిపోర్ట్ తీసుకున్న చూస్తే కన్నా మీ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే అది సయాటిగానా డిస్క్ సమస్య చూసి కానీ చెప్పలేను కాబట్టి ఒకసారి పర్సనల్గా నేను చూడాల్సి వస్తుంది. కుదిరితే ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకురండి, నేను మీకు పరిష్కారం చూపిస్తాను. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు నా డౌట్ సయాటికనే కావచ్చు, సయాటికి మాత్రం తప్పనిసరిగా చూస్తే మాత్రం తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సార్, అంటే ఒబేసిటీ, ఊబకాయం ఇది కూడా రీజన్ అవుతుందా అంటే మగవాళ్ళలో ఆడవాళ్ళలో? అంటే ఇప్పుడు మనం పీసీఓడి గురించి చెప్పాం కదా, పీసీఓడి కూడా మీకు చాలామంది ఇన్ఫర్టిలిటీ కూడా అది ఒక పెద్ద అబ్స్ట్రక్షన్ అవుతుంది మీకు. ఎందుకంటే మెన్సెస్ సరిగ్గా రాకపోవడము, ఎగ్ రిలీజ్ కాకపోవడం కూడా మీకు ఇన్ఫర్టిలిటీకి మేజర్ ట్రిగ్గర్ పాయింట్ అవుతుంది మీకు. అందువల్ల మీకు ఈవెన్ ప్రెగ్నెన్సీ చాలామంది పెళ్ళైన తర్వాత కూడా మన దగ్గరికి వస్తుంటారు, సార్ మాకు పిల్లలు పుట్టలేదు, ఏంటి ప్రాబ్లం అంటే అప్పుడు పీసీఓడి ఉందని అంటే అవును సార్ ఉంది, మాకు చాలా రోజు నుంచి అంటుంటారు. సో పీసీఓడి సమస్యను కూడా మనం క్లియర్ చేయకపోతే ప్రెగ్నెన్సీ కూడా డిలే అవుతుంది, కన్సీవింగ్ రేట్ తగ్గుతూ వస్తుంది మీకు. ఎందుకంటే ఆ ఎయిర్ బబుల్స్ డెవలప్ కావడం వల్ల మీకు ఓవ్యులేషన్ సరిగ్గా జరగదు, ఆ ప్రాసెస్ సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అయిపోతుంటుంది. అందువల్ల మీకు పీసీఓడి సమస్యను మనం ఫస్ట్లోనే కట్ చేసుకోవాలి, పెళ్లి కాకముందే దాన్ని క్లియర్ చేసుకుంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ తర్వాత పిల్లలు పుట్టడానికి ఈజీగా ఉంటుంది. చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు, ఏముంది పీసీఓడి సమస్య వస్తుంది పోతుంది, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏముంది, పెళ్ళైన తర్వాత అదే సెట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్ళైన తర్వాత సెట్ అయ్యేది ఏమి ఉండదు, దానివల్ల అది మరింత ఇబ్బంది పెట్టేస్తుంది. కాబట్టి ముందే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అందువల్ల పీసీఓడి సమస్య కూడా ఒక మేజర్ ప్రాబ్లంగా హ్యాండిల్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది లైఫ్ స్టైల్ కూడా. మీరు అన్నట్టు నెక్స్ట్ ఊబకాయం, ఒబేసిటీ కూడా కామనెస్ట్ కాజ్ అని మీరు చాలామంది అడుగుతుంటారు. ఒబేసిటీ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాలేదండి, ఎందుకంటే మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది ఏమంటారు, నువ్వు లావు తగ్గాలి, అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్తుంటారు లేడీస్. చాలామంది కామన్గా డాక్టర్స్ అడ్వైజ్ చేస్తుంటారు అది. బట్ ఇక్కడ ఏంటంటే ఒబేసిటీ మేజర్ ఫ్యాక్టరా అని చెప్పడానికంటే కూడా మేజర్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అది కూడా మీకు, అది కూడా ఒక వన్ ఆఫ్ ది కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఒబేసిటీ వల్ల మెన్సెస్ ఇర్రెగ్యులర్ అయ్యిండొచ్చు, ఓవ్యులేషన్ సరిగ్గా కాకపోవచ్చు, డిలేడ్ సైకిల్ కావచ్చు, ఇవన్నీ కూడా దానిపైన ఇంపాక్ట్ చూపిస్తాయి మీకు. ఆ ఇంపాక్ట్ చూపించినప్పుడు మీకు ఓవరాల్గా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అంటే ఒబేసిటీ అనేది మీకు ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అనమాట, బాడీలో కనిపిస్తుంటుంది. చాలామందికి మాకు అన్నీ బాగున్నాయండి, రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి, స్కాన్ బాగుంది, మొటిలిటీ కౌంట్ బాగుంది, అన్నీ బాగున్నాయి, బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు మాకు, మరి ఒబేసిటీ అంటున్నారు మా డాక్టర్ గారు, ఏమంటారు మీరు అంటే మన దగ్గరికి ఒబేసిటీ కోసం ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు అడుగుతుంటారు మనం. బట్ ఇక్కడ ఏంటంటే ఒబేసిటీ అని డైరెక్ట్గా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోవచ్చు కానీ బట్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది అది మీకు. అందువల్ల ఒబేసిటీని కూడా ఒక చిన్న సైజ్ ఫ్యాక్టర్ లాగా తీసుకొని దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ ఈజీగా కన్సీవ్ అవుతారు. అంతేగాని లావు ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ రాలేదంటే, లావు ఎంత ఈవెన్ 90 కేజీలు 100 కేజీలు ఉన్నారు కూడా ప్రెగ్నెంట్ అయినారు, పెద్ద ఇష్యూ కాదు అది. ఇప్పుడు మనం చూసిన కేసులో పేషెంట్స్ 100 కేజీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. మరి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈజీగానే వచ్చేసింది, పెద్ద ఇబ్బంది పడలేదు. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళకి ఓవ్యులేషన్ సరిగా ఉంది, ఎగ్ రిలీజింగ్ బాగా అవుతుంది కాబట్టి ఈజీ అయిపోయింది అనమాట, అంతకంటే ఏం లేదు అక్కడ. ఓకే సార్, టెస్టులు చేయించుకున్న తర్వాత అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉండి కూడా పిల్లలు పుట్టారు కొంతమందికి, దానికి రీజన్ ఏంటి సార్? అంటే మీకు ఇక్కడ దీన్ని మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనొచ్చు. దానిమంటే రీజన్స్ ఏంటంటే అన్నీ నార్మల్ ఉంటాయి, మేల్ ఫ్యాక్టర్స్ బాగానే ఉంటాయి, ఫీమేల్ ఫ్యాక్టర్స్ బాగుంటాయి, బట్ ప్రెగ్నెన్సీ మాత్రం రాదు. ఇట్లా చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది చూశాను. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీని మనం ఏంటంటే స్పెసిఫిక్గా మీకు చెప్పాను చూడండి, ఈ కేసులో మనం స్ట్రెస్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా హ్యాండిల్ చేస్తే పిల్లలు పుట్టిపోతారు అని చెప్పి. ఒక్కొక్కసారి మీకు అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నా కూడా పిల్లలు పుట్టలేదు అన్నప్పుడు అది న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ ఎక్కడ డిలే అవుతుంది అనమాట. ఆ ప్రాసెస్ని మనం యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే అన్నీ బాగున్నా మీకు ఐవీఎఫ్ పోయినా ఐవీఎఫ్ పోవాల్సిన అవసరం లేకుండా అయిపోతుంది. అన్నీ బాగున్నాయి సార్, మీకు పెళ్ళి కూడా 5 years అయింది, పిల్లలు పుట్టట్లేదు, ఎక్కడ పోయినా ఏ డాక్టర్ అయినా మీకు ఏం లేదంటున్నారు, ట్రై చేయండి అంటున్నారు తప్ప పిల్లలు పుట్టట్లేదు అంటారు. వీళ్ళలో మనకేంటంటే ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ సరైన మీకు ఆ సర్కమ్స్టాన్సెస్ అక్కడ క్రియేట్ అవుతున్నాయా లేదా, ఓవ్యులేషన్ సరిగా అవుతుందో లేదో చూడాలి. ప్లస్ వాళ్ళకి అవేర్నెస్ ఉందా లేదా చూసుకో, అంటే సరైన సైకిల్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదు, అది ప్రెగ్నెన్సీ టైమింగ్స్ చూసుకోవాలి, ఆ డేట్స్ చూసుకోవాలి, అలాంటివి మెయింటైన్ చేస్తున్నారా లేదా చూసుకోవాలి. ప్లస్ చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఏమైనా ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే దాన్ని మనం ఎమోషనల్ హీలింగ్ చేస్తాం అనుకోండి, తప్పనిసరిగా కన్సీవ్ అయిపోతారు. అందువల్ల మీకేంటి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా చాలామంది సఫర్ అవుతారు కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసే డాక్టర్ కన్నా దొరికితే కన్నా తొందరగానే కన్సీవ్ అయిపోతారు, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అక్కడ. ఓకే, అలాగే సార్ 2 స్టేట్స్లో మీరు చాలా ప్రముఖ హోమియో వైద్యులు, మరి ఈ బాధతో ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చే సలహా ఏమంటే ఇన్ఫర్టిలిటీ
అని మీరు తేలిపోతానే అదేదో భయపడిపోయి ఇంకా మాకు ఇంకా ఫైనల్గా మా లైఫ్ అంతా అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేజర్గా మనకి ఏమవుతాయంటే ఇన్ఫర్టిలిటీ సమస్య రావడానికి మెయిన్ రీజన్ ఏమవుతుంది మీకు ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. చాలామంది 30 years తర్వాతే చేసుకుంటున్నారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా 30 years దాటిన తర్వాత చేసుకోవట్లేదు. బికాజ్ ఆఫ్ కెరీర్ అంటారు, లైఫ్స్, వాళ్ళ గోల్ అంటారు, అచీవ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయంటారు. ఈవెన్ పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళీ 3-4 years గ్యాప్ ఇస్తున్నారు. అప్పుడు మీకు 34-35 వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏదైనా 30 years దాటిన తర్వాత కన్సీవింగ్ రేట్ తగ్గుతూ వస్తుంది, సక్సెస్ రేట్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. 27లో ఉన్న కన్సీవింగ్ సక్సెస్ 30 తర్వాత తగ్గుతుంది. 30 తర్వాత తగ్గుతూ ఉన్నప్పుడు మీకు అర్థమైపోయింది 33-34 కోసం ఇంకా తగ్గిపోతుంది. ఈ 32-33 మధ్యలో వీళ్ళు ఏం చేస్తున్నారు, హెవీ స్ట్రెస్కు ఎక్స్పోజ్ అవుతారు. సో లైఫ్ స్టైల్ మారుతూ ఉంది, ఫుడ్ ఫ్యాక్టర్స్ మారిపోతున్నాయి, ఫుడ్ స్టైల్ మారిపోతుంది, లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. అప్పుడు డయాబెటీస్ వచ్చేస్తుంది, చాలామందికి థైరాయిడ్ వస్తుంది, ఒబిసిటీ వస్తుంది, ఇర్రెగ్యులర్ సైకిల్ అయిపోతుంది. ఇవన్నీ కాజెస్ వచ్చేస్తున్నాయి మీకు. అందువల్ల మీకు ఏంటంటే మీకు ఇలాంటి ఫ్యాక్టర్స్ రాకుండా ముందే మనకు కంట్రోల్ చేయాలి. ఏదో 30 లోపల ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి. పెళ్లి కూడా మీకు 28-29 కానీ ప్లాన్ చేసుకుంటే కన్నా 30 లోపల కన్సీవింగ్ రేట్ చాలా ఈజీగా ఉంటుంది. అంతేగాని 35 అయినా 36 అయినా పర్వాలేదు, 40లో కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా అనే ఆలోచన తప్పు అనమాట. ఎందుకంటే పెళ్లి చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ కోసం పోవాల్సిన అవసరం లేదు. ఓకే, అంతేగాని అది మీరు ఇచ్చే సలహా. నెక్స్ట్ కాలర్ స్వాతి రెడీగా ఉన్నారు. నమస్తే అండి స్వాతి గారు. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. ఇది సట్ట దగ్గర నుంచి కాలు అరికాలు దాకా నొప్పి వస్తుందండి బాగానే. ఓకే, అది దాని వల్ల ప్రాబ్లం ఏమైనా ఉందండి? ఎక్కడి నుంచి వస్తుంది? మన నడుము దగ్గర నుంచా? నడుం దగ్గర నుంచి అరికాలు వరకు అండి. జనరల్గా ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే మీకు అది ఏదైనా డిస్క్ ప్రాబ్లం అయినా కావాలి, మస్కులర్ ప్రాబ్లం అయినా కావాలి, అది చూడాల్సి వస్తుంది. మీరు ఒకసారి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసుకొని నొప్పి ఎక్కువగా ఉంటే కన్నా, లేదు నొప్పి బేరబుల్గా ఉందండి నేను తట్టుకోగలుగుతాను అంటే కాస్త మీరు ఎక్సర్సైజ్ చేయండి, ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేసుకుని పడుకొని కాలు పైకెత్తి దించండి, స్లోగా వాక్ చేయండి, అలాంటివి చేసి చూడండి. రెస్ట్ తీసుకోండి. ఏమైనా వెరికోజ్ వెయిన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి, డిస్క్ ఇష్యూస్ ఉన్నాయేమో చూసుకోండి, లంబార్ స్పాండిలోసిస్ ఏమైనా ఉందేమో చూసుకోండి. ఇవన్నీ కూడా ఉన్నాయనుకుంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి మీరు. అవేమీ లేకపోతే కన్నా రొటీన్గా మీరు చేసి ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. వైటమిన్ డి ఏమైనా తక్కువ ఉందేమో చూడండి, B12 తక్కువ ఉన్నా కూడా పెయిన్స్ వస్తుంటాయి. ఈ రెండు ఒకసారి చూసుకోండి. అవేమైనా తక్కువ ఉంటే అవన్నీ సప్లిమెంట్స్ తీసేసుకోండి. అప్పటికీ నాకు ఈ ప్రాబ్లం వస్తుందంటే ఎంఆర్ఐకి వెళ్ళండి, ఆ రిపోర్ట్ తీసుకోండి, డాక్టర్కి చూపించండి, తప్పనిసరిగా తగ్గిపోతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సార్ సయాటికా సమస్య ఇన్ఫెర్టిలిటీ మీకు ఇంకోటి అడిగారు కదా మీరు, సలహా ఏంటి అన్నారు కదా. సో ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఒకసారి చూసుకోవాలి పేషెంట్స్ ఎప్పుడు కూడా. మీకు మోర్ ఓవర్ మీకు ఇన్ఫెర్టిలిటీ సమస్య వచ్చిందంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లక్షలు పోస్తేనే పిల్లలు పుడతారు అనుకోవడం తప్పు. చాలామంది వీళ్ళకి ఏంటంటే ఏదో 10 లక్షలు ఖర్చు పెట్టేసిన పిల్లలు పుడతారు, ఐవీఎఫ్కి వెళ్ళాలి మేము అనుకుని చాలామంది ఖర్చు పెట్టడానికి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ కూడా మీకు వాళ్ళు ఏం రాస్తారు, 20-30% మాత్రమే సక్సెస్ రేట్ ఇస్తామని రాస్తారు తప్ప, చెప్తారు, క్లెయిమ్ చేస్తారు తప్ప 100% ఎవరు ఇవ్వరు. దానికి కూడా అంత డబ్బు పెట్టినా కూడా మీకు ఆ 20-30 దగ్గర అవుతుంది అంటారు. సో ఏ డాక్టర్ అయినా 20-30 ఇవ్వగలుగుతాడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు అక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఆ సమస్య వచ్చినప్పుడు ఒక మంచి హోమియో డాక్టర్ని కలవాలి. సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఒక రిప్యూటెడ్ డాక్టర్ను, ఒక రెనౌండ్ డాక్టర్, నాలెడ్జబుల్ డాక్టర్ కనుక కలిస్తే కనుక తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఫస్ట్ ట్రైల్ ఒకసారి అక్కడ వేయాలి హోమియోపతిలో. అప్పుడు హోమియోపతిలో 6 months ట్రై చేయండి, తగ్గలేదు, పిల్లలు పుట్టలేదు అనుకుంటే అప్పుడు మీరు అన్నట్టు ఐవీఎఫ్కి వెళ్తారా లేకపోతే వేరే డాక్టర్స్కి వెళ్తారా అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అంతేగాని డైరెక్ట్గా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అంటాను. ఎందుకంటే నేను చాలా కేసులు చూశాను కాబట్టి అందరూ సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉన్నారు. మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కూడా ఒకసారి కన్సీవ్ అయిపోయి మళ్ళీ రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, మూడోసారి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏ మెడికేషన్ వాడకుండానే మళ్ళీ సెకండ్ థర్డ్ వచ్చింది. దాని అర్థం ఏంటి, న్యాచురల్గా ప్రాసెస్ హీల్ అయింది అక్కడ. సో న్యాచురల్ లాస్ ఆఫ్ క్యూర్ పైన డిపెండ్ అయ్యాం కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ ఈజీ వచ్చింది వాళ్ళకి, థర్డ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది. చాలామంది నా దగ్గర ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చేస్తారు, సార్ మీకు చెప్పలేదు సార్ సెకండ్ కూడా ఇష్యూ వచ్చేసింది మా దగ్గర అనేది. ఒకదానికి వచ్చిన వాళ్ళకి బై వన్ గెట్ వన్ లాగా వచ్చేసినట్టే అవుతుంది. అది ఒకసారి సాల్వ్ అయితే సెకండ్ ఇష్యూ వాళ్ళంతా దానంతా అదే వచ్చేసింది. సో వాళ్ళే మన దగ్గర ట్రీట్మెంట్కి రాలేదు, అడగరు కూడా అడగలేదు, పిల్లలు తీసుకొచ్చేసారు అంతే, ఇద్దరు పుట్టేస్తారు మాకు అని చెప్పి. ఒకరికైతే 4 కొన్నాడు. ఎందుకు 4 కన్నా అంటే మాకు ఆడపిల్ల కోసం ఇంకో అమ్మాయిని ప్లాన్ చేస్తున్నాం సార్ అని అడిగారు. అంటే ఆ ఒక్కదానికే ట్రీట్మెంట్ తీసుకున్న వాడు 4 పిల్లలు అయిపోయారు వాళ్ళకి, 3 మగపిల్లలే పుట్టారు. అదొక అడ్వాంటేజ్ కావాలి వాళ్ళకేమో, కాబట్టి ఆడపిల్ల కావాలని మళ్ళీ ట్రై చేస్తున్నారు వాళ్ళు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక మంచి హోమియో డాక్టర్ కలవండి. ఒక సెలెక్షన్ ఆఫ్ డాక్టరే హోమియోపతి చాలా ఇంపార్టెంట్. హోమియోపతి అంటే చాలామంది ఏమనుకుంటారు, ఏదో అక్కడ హోమియో తీసుకున్నాం, ఇక్కడ హోమియో తీసుకున్నాం, అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారంటే తప్పు అది.
ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అయి ఉండాలా, ఒక నాలెడ్జబుల్ డాక్టర్ అయి ఉండాలా, ఒక రిప్యుటేషన్ డాక్టర్ ఉండాలి ఇలాంటి సమస్యలకు. ఏదో జలుబు ఉంది, దగ్గు ఉంది అంటే ఎవరో ఇచ్చారు అంటే తగ్గింది అంటే ఓకే ఒప్పుకుంటాం దాన్ని. కానీ పెద్ద పెద్ద కేసుల్లో ఎప్పుడు కూడా ఒక మంచి డాక్టర్ని మీరు అప్రోచ్ కావాలి, మంచి క్వాలిఫైడ్ డాక్టర్ని అప్రోచ్ చేయాలి, నాలెడ్జబుల్ డాక్టరే కాదు ఒక రిప్యుటేషన్ డాక్టర్ కానీ అప్రోచ్ అయితే కన్నా ఇలాంటి సమస్యకు పరిష్కారం చాలా ఈజీగా ఉంటుంది, రామబాణంలాగా పనిచేస్తాయి. అందుకే నేను ఎప్పుడు కూడా నేను చాలా స్టేట్మెంట్స్ ఒకటే చెప్తుంటాను, రైట్ డాక్టర్, రైట్ మెడిసిన్, రైట్ ఫుడ్, ఈ 3 కలిసి వచ్చాయనుకోండి ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకే సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాడు ఇక్కడ. ఈ 4 కానీ మీరు తీసుకుంటే ఏ సమస్యనా సరే మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అడిగిన ప్రశ్నలకు అలాగే కాలర్స్కి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.